నిన్న రాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన ఇంద్రజ గారు. ఇక దీంతో సుధీర్ అయితే ఒక్కసారిగా అవాక్కైపోయారట. అమ్మ మీరు నా కోసం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సుధీర్ అయితే తన ఆనందాన్ని అభిప్రాయాన్ని ఇంద్రజ గారితో పంచుకున్నారట. ఇక మనందరికీ తెలిసింది కదా, ఇంద్రజ గారు అలాగే సుడిగాలి సుధీర్ వీరిద్దరి మధ్య ఎంతో మంచి తల్లి కొడుకుల అనుబంధం అయితే ఉందని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే ఈ ఇద్దరి బంధం కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ స్టే సాక్షిగా ఏర్పడింది అంటూ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. కానీ అది మాత్రం ఖచ్చితంగా తప్పు అపోహనే అనాలి. ఎందుకంటే ఇంద్రజ గారు అలాగే సుడిగాలి సుధీర్ది కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ స్టే సాక్షిగా కలిగిన అనుబంధం మాత్రమే కాదు. మరి ఎక్కడిది అంటూ అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సుడిగాలి సుధీర్ మొదట హీరోగా పరిచయమైన సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాలో ఇంద్రజ గారు సుధీర్కి తల్లి క్యారెక్టర్లో ఎంతో అద్భుతంగా నటించింది. ఇక అప్పటి నుంచి కూడా ఇంద్రజ గారు సుధీర్ని ఎంత ప్రేమగా ఆప్యాయతగా తన సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇంద్రజ గారికి అలాగే సుధీర్ కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ బుల్లితెరపై ఇంద్రజ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సుధీర్తో మాట్లాడకుండా అసలు సుధీర్ని చూడకుండా అసలు ఉండలేకపోతున్నారట. అయితే మరి ప్రస్తుతానికి సుధీర్ అయితే వెండితెర అవకాశాల కోసం చాలా బిజీగా ఉండడంతో షోస్ అన్నింటినీ కూడా వదిలిపెట్టి వెళ్ళాడు. ఇక దీంతో ఇంద్రజ గారు మాత్రమే సుధీర్కి ఎలాగైనా సరే బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలి, సుధీర్ నా కోసం రాకపోయినా కానీ నా కొడుకు కోసం నేనే తన ఇంటికి వెళ్తాను అంటూ నిన్న రాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిందంట సుధీర్కి ఇంద్రజమ్మ గారు. ఇక సుధీర్ అయితే ఇంద్రజ గారిని చూసి ఒకసారిగా స్టన్ అయిపోయారట. అమ్మ నా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని, నా కోసం మీరు రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ సుధీర్ అయితే తన ఆనందాన్ని పంచుకున్నాడట ఇంద్రజ గారితో. మొత్తానికైతే ఇంద్రజ గారు అలాగే సుడిగాలి సుధీర్ కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట.